మా ఫ్రెండ్ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కుక్క పేరు చాకీ, మేము ఎందుకయ్యా థియేటర్లో చూడాలి మెకానిక్ రాకీ. మజా కావాలంటే నీ దిమాగ్కి వచ్చే చూడు మెకానిక్ రాకీ. బాగాలేదు, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలన్నీ మాసెస్లోకి బాగా వెళ్ళినాయి. అండ్ అరౌండ్ 16 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ యూత్ ఆడియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అబ్బాయిలు. సో అమ్మాయిలతో కంపేర్ చేస్తే అబ్బాయిల ఫాలోయింగ్ ఎక్కువ. నేను అదే చెప్తుంటా. సో అమ్మాయిలను ఎందుకు మీరు అట్రాక్ట్ చేయటం లేదు? ఈ సినిమా నుంచి ఏమైనా గ్రాప్ చేసే ఛాన్సులు ఉన్నాయా? ఫస్ట్లీ నేను తక్కువ అది కొంచెం కాంపిటీషన్ ఎక్కువ, దాంట్లో నువ్వే ఉన్నావు. ప్రెస్ మీట్కి వస్తే నాకంటే ఎక్కువ అమ్మాయిల క్వశ్చన్లు అడుగుతుంటావు నువ్వు. బేసిక్గా అబ్బాయిలకి అదే మేల్ యాక్టర్లకి చాలా డైహార్డ్ అండ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. లైక్ అన్నదానాలు చేయడం, రక్తదానాలు చేయడం, చాలా దానాలు చేస్తారు. కానీ ఏ ఫీమేల్ యాక్టర్స్కి అలా దానాలు చేసేటోళ్ళు లేరు కదా. సో అందుకనే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళకి అడుగుదామని అడుగుతున్నాను. నీ రక్తదానం చేసేద్దాం అయితే. సో మీకు బర్త్డే, వెన్ ఈజ్ యువర్ బర్త్డే? 5th March. నీ బ్లడ్, మనోడు బ్లడ్ డొనేట్ చేద్దాం మనం. ఓకే, మీకు రొమాన్స్ ఇష్టమా, యాక్షన్ ఇష్టమా? అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. సో మేము ఎవ్రీ మంత్ వాటర్ బిల్, కరెంట్ బిల్, కార్ బిల్, ఇలా ఈఎంఐ బిల్ లాగా మీనాక్షి బిల్ అని కూడా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే నెలకు ఒక మూవీ రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ఇంపార్టెన్స్ ఏంటి ఈ సినిమాకి? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మూవీలో నా క్యారెక్టర్ పేరు ప్రియా ఉంది. అండ్ సినిమా గురించి చెప్పాలంటే ఐ థింక్ ఇది ఒక ఫర్ మీ ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే it has something which has got to do with what the society is going through. So it has that sort of a shift as well. And director Garu, when he narrated narration chesinappudu, I think the best part that I loved was how important he has made the female character to be in the film. And it's not just for the sake of it, Kani, it's actually something that puts the story in a certain place. So anduke I think one of the best parts for this film is the character that I'm doing. And nenu chala excited ga unnanu endukante she's a very miser, like chala conjuice role in the character ki. So she's personality type alanti, kani she's a proper family girl. Like she's a very somebody who's willing to do whatever it takes family gurinchi. So I think idi Priya character undi, and I'm sure meeku kuda nachutundi cinema lo. Actually మీరు చూడటానికి ఎలా కనిపిస్తున్నారో తెలుసా? ద వర్డ్ హోటల్ వితౌట్ ఈఎల్. ఓహో, అర్థమైందా? థ్యాంక్ యూ. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ విశ్వక్సేన్ గారు ఎలా అనిపించింది ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ హీరోస్? మీరు ప్రీవియస్గా వర్క్ చేసిన యాక్టర్స్తో కంపేర్ చేస్తే విశ్వక్సేన్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? విశ్వక్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు, ఐ థింక్ హీస్ రియలీ ఫనీ. ఒక like local Hyderabad boy attitude which I really enjoyed with him. There is no pretense with Vishwak. It's just very I am as I am. Take me as I am sort of thing. I feel like he's వాళ్ళకి cinema understanding చాలా ఉంది. And and he's a very good actor. And dan kabatti I feel like my performance becomes better. It's always good when you're acting with a good actor. You can, like, that give and take of energy is awesome. So loved acting with Vishwak. And he also brings very good food from home. Okay, actually మీ ఫిలిమోగ్రఫీలో అన్ని ఫిలిమ్స్ ఒక పక్కన పెడితే జెర్సీ ఒకటి ఒక వేరే లెవెల్లో ఉంటుంది మీ పెర్ఫార్మెన్స్ యాజ్ అన్ యాక్ట్రెస్గా. సో ఈ ఫిలిం ఆ ఫిలింతో కంపేర్ చేయట్లేదు. సో ఇందులో మీ పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఓన్లీ హీరో సెంట్రిక్ ఫిలిమా? కాదు నా క్యారెక్టర్కి చాలా ఎక్కువ స్పేస్ ఉంది, స్కోప్ ఉంది. ఇంకా జోనే వేరు. లైక్ జెర్సీ వాజ్ అ మోర్ లైక్ ఇట్ వాజ్ అ డ్రామా, ఇట్ వాజ్ అ స్లో మూవింగ్ డ్రామా. అండ్ దిస్ ఈస్ మోర్ ఒక లైక్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. It's like a festival film that everyone can go laugh. Emo jartune untu, like in this film something keeps happening. There's always some twist or the other. So very different zones. Yeah, I mean Jersey was a different performance. Ee cinema lo vere performance. Sir, Naresh garu, meeku already chalsal cheppanu you are my favorite actor. Just wanted to know medlo ఏంటి sir అది చేసుకున్నాను. ఇదా ఇది ఏంటంటే ఇట్స్
ఏదేది ఇది గోవాలో ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు నాకు. అమ్మాయా అబ్బాయా? అమ్మాయి అమ్మాయి. అది సీక్వెల్ వస్తుందా సార్? మళ్ళీ పెళ్ళి సీక్వెల్ ఏంటి? అంటే మళ్ళీ పెళ్ళిలో దాని గురించి స్టోరీ ఉంటుందని. అవును, మళ్ళీ పెళ్ళి అయిందిగా. ఆహా, అంటే దీని స్టోరీ దాంట్లో చెప్తారని. అదా? మీకు అంత ఇంట్రెస్ట్ కూడా చెప్తా. సార్ జస్ట్ వాంటెడ్ నో, సిన్స్ మహేష్ బాబు గారు ఇస్ వెరీ క్లోజ్ టు యూ, ఈ రాజమౌళి గారు ఇంకా మహేష్ బాబు గారి మీకు ఏమైనా లీక్ ఏమైనా ఇస్తారా? అది లైక్ వాట్ ఈస్ ద స్టోరీ అండ్ వేర్ ఇస్ ఇట్ సెటప్? మీకు కూడా తెలీదా? ఓకే నథింగ్ ఫ్రమ్ మై సైడ్. సో మీ ఫిల్మోగ్రఫీ ఉంటే లైక్ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ యువర్ ఫిల్మోగ్రఫీ, బట్ అదొక పాకెట్స్లో వెళ్ళి స్టక్ అవుతుంది సార్. అవును. సో యూ హెవ్ నాట్ హ్యాడ్ దిస్ లైక్ బిగ్ బ్లాక్ బస్టర్. సో మీరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అప్పుడు కూడా అన్నారు లైక్ నేను రెగ్యులర్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఇది 100 కోట్ల సినిమా అయితే మనకు తెలియదని. సో డూ యూ స్టిల్ స్టిక్ టు ద సేమ్ స్ట్రాటజీ స్టిక్ అవుతున్నారా లేకపోతే? డెఫినెట్లీ బ్రదర్, ఎందుకంటే నాకు తెలిసి ఆ బ్యాగేజ్ ఫస్ట్ బ్రెయిన్లో పెట్టుకుంటే మనం సినిమా చేసేటప్పుడు హార్ట్ఫుల్గా చేయలేము. ఇది చేస్తే అదవుద్ది, ఇది చేస్తే అదవుద్ది లెక్కలేసుకుంటూ సినిమా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే సినిమాకి మనం న్యాయం చేయలేము. సో ఫస్ట్ డే మనం డైరెక్టర్కి ఎస్ చెప్పినప్పుడు ఒక కథకి ఎస్ చెప్తాం కదా, దానికి స్టిక్ అయ్యి పని చేసుకుంటూ వెళ్ళి రిజల్ట్ ఏందో క్యూరియస్గా కూర్చొని చూడాలి మనం కూడా. బట్ ఇది చేస్తే అది అవ్వుద్ది అని వేసుకున్నా ఒక్కసారి వేసుకున్నది గ్యాంగ్స్కి అనుకున్నాం. ఆ ఒక్కసారి అనుకున్నందుకు చిన్న హట్ అయినందుకు తర్వాత మళ్ళీ ఇంకా జీవితంలో అనుకోవద్దు అనుకున్నాం. సో నేను కూడా ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇప్పుడు చేసేసిన కాపీ రెడీ అవుతుంది, యూఎస్ వెళ్ళిపోతుంది, క్యూబ్కి ఎక్కిస్తారు, నువ్వెట్లా చూస్తావు నేను కూడా మీ అందరితో పాటు చూసి ఏమైతే ఐఎమ్ వెరీ క్యూరియస్, మీ లెక్కనే నేను క్యూరియస్ ఉన్నా అది నన్ను ఎంత సర్ప్రైజ్ చేస్తుందని. సో మనం ఎంప్టీ మైండెడ్ ఉంటే ఎంజాయ్ ఎక్కువ చేస్తాం సక్సెస్కి. అండ్ సినిమాలు ఐఎమ్ షూర్ యూ ఆల్సో నో దిస్, థియేటర్ గోయింగ్ ఆడియన్స్ ఈజ్ లైక్ డిక్లైనింగ్ డ్రాస్టికలీ. సో మెకానిక్ రాక్కి లైక్ హౌ హోప్ఫుల్ ఆర్ యూ, లేకపోతే ఏం చేయొచ్చు అంటారు? లైక్ హౌ డు వి డ్రా ఆడియన్స్ టు ద థియేటర్స్? ఇప్పుడు నాకు తెలిసి కొంచెం అంటే నా ప్రతి సినిమా ఏ సినిమాకి సోమవారం దాకా థియేటర్లు ఖాళీ అంటే అట్లీస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ టచ్ వుడ్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ మండే వరకు ఎప్పుడు నేను ఖాళీ థియేటర్ చూడలేదు. అంటిల్ మండే ఏ సినిమాకి నేను పార్కింగ్లు ఖాళీ అయిపోయిన సినిమా ఇప్పటివరకు నా కెరియర్లో ఒక్క సినిమా కూడా చూడలేదు, వెళ్ళిపోమాకే తప్ప. ఈ సినిమాకి నువ్వు కొత్తగా ఏం చేసినావు అంటే నేను పాత సినిమాలకు కూడా కొత్తగా ఏం చేద్దామని ఎప్పుడు ఏం ట్రై చేయలేదు. ఐఎమ్ ఆల్వేస్ బ్లెస్డ్ విత్ ఆడియన్స్ కమింగ్ టు థియేటర్ అండ్ ఎంకరేజింగ్ మీ అండ్ మై ఫిల్మ్స్. సో ఈ సినిమాకి కూడా ఈసారి నేను కొత్తగా ఏం చెప్పగలుగుతాను అంటే 7 PM వీఆర్ పుట్టింగ్ ప్రీమియర్స్, పెయిడ్ ప్రీమియర్స్ పెడుతున్నాము. సో ఐ సా ద ఫిల్మ్, దిస్ ఇస్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. నిజంగా చూసి బాగాలేదా ఎవరని చెప్తే పోకండి సినిమాకి నెక్స్ట్ డే. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆ సిచ్యువేషన్ రాదని, ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ సిచ్యువేషన్ రాదని గట్టి నమ్మకం నా మీద, నా సినిమా మీద ప్లస్ నా డైరెక్టర్ మీద కూడా అంత నమ్మకం నాకు సార్. ఏంటి సార్ కాన్ఫిడెన్స్? చూసుకున్నా సినిమా అదే నాకు. సో లైక్ ఆర్ యు ఓపెన్ టు క్రిటిసిజం పోస్ట్ ద రిలీజ్ అండ్ ఆల్? నేను మొన్న కూడా చెప్పిన ప్రేమ గారి ఇంటర్వ్యూలో ఐఎమ్ ఆల్వేస్ ఓకే విత్ రివ్యూస్, ఒపీనియన్స్, క్రిటిసిజం. ఒక వెక్కిలి అనేది ఒకటి ఉంటుంది, ఒక వెక్కిరిచ్చిన టోన్లో ఒక అని చెప్పి చులకన చేసిన ఒక టోన్ ఉంటుంది చూసినా, ఐఎమ్ అగేన్స్ట్ టు దట్ టోన్. ఎందుకంటే మాకు పొద్దున్న లేస్తే సెట్ మీద వి సీ సో మెనీ సాడ్ ఫేసెస్ అంటే పని చేస్తున్నందుకు కాదు, 80 kV పార్లైట్ మోస్తున్నప్పుడు అటు భుజాలు వాసిపోయి సాయంత్రం దాకా అట్లా ఒక లైట్ మ్యాన్ కావచ్చు, ఒక 100 to 150 పీపుల్ రోజు ప్లేట్లు కడిగే దగ్గర, ప్రొడక్షన్ దగ్గర, ఇట్స్ లైక్ ఎవ్రీడే పెళ్ళి అవుతున్నట్టే ఉంటుంది. అండ్ ప్రొడ్యూసర్ రేపు పొద్దున సినిమా రిజల్ట్ మైండ్లో లేకుండా రోజు హీస్ పేయింగ్ ఆల్ ఆఫ్ ద మూవీ వేజర్స్. సో ఇంతమంది కష్టపడుతుంది యాక్చువల్లీ తెలవని వాళ్ళే అంత చులకన ముఖం పెట్టగలరు. సో ఆ వెక్కిలితనం అనేది ఒక్కటి కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. వీఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ రివ్యూస్, క్రిటిసిజం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఆ ఎక్కిరిచ్చే టోన్ ఉంటుంది చూసినా అదొక్కటి హర్టింగ్ అనిపిస్తుంది. దాన్ని కూడా మార్చుకోరో కూడా మళ్ళీ మీ ఇష్టం. మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎట్లుందో చెప్పనీకే, మీరు చెప్పింది నచ్చలేదని చెప్పే మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు కూడా ఉంది అంతే. సో ఇప్పుడు లైక్ మాకు కాన్స్టెంట్గా వస్తుంది సార్, లైక్ ఏమంటారు, సినిమా ఎందుకు చూడాలి అంటే మోర్ దెన్ ద ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ బికమ్ అబౌట్ ద టైం. సో టైం వేస్ట్ అవుతుంది, మాకు హెడ్ఏక్ వస్తుంది, అది ఇది అని చెప్పేసి. సో హౌ డు వి ట్యాకిల్ దిస్ అంటే ఇప్పుడు మనం ఏం చేసి, ఎందుకంటే కన్సిస్టెంట్గా ఇప్పుడు ఒక 3 months చూసుకుంటే
3 months ఒక సినిమా చూడడానికి ఆర్ దేవర వాజ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్, అలాంటి స్పొరాడికల్గా 1-2 సినిమాలు తీసేస్తే కన్సిస్టెంట్గా ఆడియన్స్ ఈజ్ లూజింగ్ హోప్ అండ్ ఇంట్రెస్ట్. సో హౌ డు వి అర్థం కాలేదు, ఎండింగ్ అర్థం కాలేదు బ్రదర్, ఏమన్నారు? కన్సిస్టెంట్గా ఇంట్రెస్ట్ పోతుంది ఆడియన్స్కి థియేటర్కి రావడానికి, బికాస్ సిరీస్ ఆఫ్ ఫస్ట్ థింగ్ థియేటర్లో డిసప్పాయింట్మెంట్స్, నెక్స్ట్ ఓటీటీ థింగ్ ఈజ్ ఆల్సో ఈజ్ వెరీ క్విక్, లైక్ 2 weeks 3 weeks వచ్చేస్తున్నాయి. మీ సినిమా కూడా లాస్ట్ సినిమా 2 weeks వచ్చేసింది. సో దేర్ ఆర్ అదర్ రీజన్స్ ఫర్ దాట్. సో ఏం చెప్పి తీసుకురాగలుగుతాం థియేటర్కి ఆడియన్స్? నేను ఒకటి చెప్పాలా బ్రదర్, ఆడియన్స్ ఆర్ వాళ్ళకి ఎవరు సపోర్ట్ కోసం అయితే చూస్తలేరు వాళ్ళు. మమ్మల్ని ఎవరైనా హెల్ప్ చేయండి మేము థియేటర్ వెళ్ళడానికి అని, మనమే అవసరం లేని సర్వీస్ ఇస్తున్నాం వాళ్ళకి. ఆ సర్వీస్ అంటే ఏది చెప్తా, అవసరం ఉన్న సర్వీస్ రివ్యూస్ ఒప్పుకుంటా. అవసరం లేని సర్వీస్ ఏం తెలుసా, 2 నిమిషాల ట్రైలర్కి మనం అరగంట రివ్యూ ఇస్తాం చూడు. సో థియేటర్కి పోవడానికి వాడికి టికెట్ కొనుక్కొని థియేటర్ వెళ్ళాలి కాబట్టి అడికి ఓకే యు ఆర్ గివింగ్ రివ్యూ, నీ ఒపీనియన్ అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది నీ ఒపీనియన్ ఫాలో అయ్యి వీడు చెప్పింది తింటే కొంచెం మనం థియేటర్కి పోయే దగ్గర నుండి బచాయిస్తాము, లెట్స్ ఫాలో అయ్యమని. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ ఫాలో అయ్యేటోళ్ళు కొంతమంది ఉంటారు, ఐ అగ్రీ. ట్రైలర్ అనేది 2 నిమిషాలది, అది నీకు నాకు ప్రతి ఒక్కడికి ఫోన్లో ఉన్నది, అది డైరెక్ట్ ఆడు చూసుకోగలుగుతాడు ట్రైలర్. ఆ 2 నిమిషాల ట్రైలర్కి అరగంట రివ్యూ అవసరమా? వాడి రివ్యూ వాడు ఇచ్చుకోలేడు చూసుకొని ఆ ట్రైలర్, అది అనవసరం అంటున్నాం. అండ్ సినిమా థియేటర్ కంటవా డిసప్పాయింట్ అవుతుర్రు, జనాలు బాధపడుతుర్రు అని జనాలు నీ అంత బాధపడైతే ఎవరు చెప్పలేదు. నో మాకు వస్తుంది, లైక్ దే సే ఇట్, దట్స్ వై ఐ యామ్ సేయింగ్ ఇట్. ఐ యామ్ నాట్ ఎక్కడ పెడుతుర్రు ఈ సర్వే? ఇది కామెంట్స్ లైవ్ చాట్ కామెంట్స్ ని నువ్వు ప్రపంచం అనుకోలేవు, అంటే నా కామెంట్స్ ని నువ్వు ప్రపంచం అనుకోలేవు. ఏంటి సార్, వరల్డ్ ఈస్ బిగ్గర్ దెన్ కమెంట్ బాక్స్. రియల్ ఓకే, ప్రపంచం చాలా పెద్దది బ్రదర్ కమెంట్ బాక్స్ కంటే. కమెంట్ బాక్స్ లో లేనోళ్ళు చాలా మంది పనులు చేసుకుంటూ బయట బిజీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. నెవర్ సా కమెంట్ ఆన్ గ్రౌండ్ వెళ్ళి ఆల్సో వి డు సర్వీస్ అండ్ ఆల్. ఆన్ గ్రౌండ్ వెళ్ళి వి డు సర్వీస్ అండ్ ఆల్. అదే ఏ లెవెల్ వెళ్ళినావు నువ్వు? వెళ్ళే వరకు మాక్సిమం, అంటే వీఆర్ ఇండివిజువల్స్ కాబట్టి మేము వెళ్ళే వరకు మీ వీడియోలోనే మీకు మంచి సమాధానాలు చెప్పిన వాళ్ళు. అబ్సల్యూట్లీ డెఫినెట్లీ మీ వీడియోలో వి కవర్ ఎవ్రీథింగ్. నెగిటివిటీ ఎందుకు వస్తుందని నేను అడిగిన, వాడు ఏమన్నాడు మీ వాళ్ళనే అన్నాడు. షూర్. సో అది కూడా మీరు చేసిన రీసెర్చ్ లో వచ్చిన ఆన్సరే కదా. డెఫినెట్లీ. బట్ ఎక్స్ట్రీమ్ మాసెస్ లోకి మీరు కూడా వెళ్ళలేదు నన్ను అడిగితే. ఎక్స్ట్రీమ్ మాసెస్ అనే వేరే పార్క్ లో ఉండరు వాళ్ళు. అంటే మీ సినిమా అక్కడ వరకు వెళ్తుందా? వాళ్ళు పార్క్ లో ఉండరు. ఎక్స్ట్రీమ్ మాసెస్ అనేటోళ్ళు ఒక గల్లీలు ఉంటారు. నిజంగా ఒక మెకానిక్ షాప్ కి పోయి టైర్ పంచర్ చేస్తున్నాడు, నేను వాడిని మైండ్ లో పెట్టుకుని ఆ టైంలోనే ఫలక్నామా తీసినప్పుడే చెప్పిన నేను ఆడి కోసం సినిమా తీస్తున్నాను. ఆడ నా సినిమా చూసిండు కాబట్టి ఈ రోజు నేను తినే ప్రతి మెతుకు మీద నా సినిమా పేరు ఉంటుందని చెప్పుకుంటాను. సో మాసెస్ అంటే అది. సో ఫాలో అప్ సార్, అంటే మీరు ఆ మాసెస్కి వెళ్ళిరంట, మీ ఫాలోయింగ్ సినిమాలు ఆ మార్కెట్కి వెళ్తున్నాయా అని. సో దట్ వాజ్ మై క్వశ్చన్. సో నేను అక్కడ నుంచి వచ్చినానులే. సి బ్రదర్, నేను నిజంగా లెక్కలేసుకోలేదు. నేను నాకు సినిమా ఛాన్స్ ఉంటే చాలా అనుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. నన్ను ఒకసారి తెర మీద చూసుకుంటే నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు సినిమా ఛాన్స్ వస్తే చాలా అనుకొని ఇండస్ట్రీకి వచ్చినోడిని. అండ్ వాట్ ఐ హ్యావ్ రైట్ నో, మేబీ ఫర్ యూ ఇట్ మైట్ బి నాట్ ఎ బిగ్గర్ సక్సెస్. నాకైతే నేను చాలా సక్సెస్ఫుల్ యాక్టర్ ఉన్నాను ఇప్పుడు. సో ఇది ఎక్కడికి పోతుంది అనేది, ఇది ఎంత దూరం పోతుంది అనేది నేను కూడా క్యూరియస్ ఉన్నా. కాకపోతే నేను ఇంకొకటి సక్సెస్ చూసి అబ్బా నేను ఇంకా పెద్దగా కావాలి కదా, నిరాశపడే అంత వయసు అయిపోలేదు నాకు. ఐఎమ్ 29 రైట్ నో. నేను ఎంత దూరం పోతానో చూద్దాం. నో డిసప్పాయింట్మెంట్. షూర్. సో శ్రద్ధ గారు, వన్ క్వశ్చన్ అండి. మీరు పాత ఇంటర్వ్యూస్లో యూ హ్యావ్ సెడ్ దట్ యూ ఓన్లీ టేకప్ రోల్స్ దట్ ఇంట్రెస్ట్ యూ, అండ్ మీకు క్రియేటివ్గా ఏదన్నా కాంట్రిబ్యూషన్ ఉంటేనే ఐ టేకప్ దోస్ రోల్స్ అని. సో వాట్ మేడ్ యూ టేకప్ దిస్ మెకానిక్ రాకీ రోల్? బికాస్ ఇట్ లుక్స్ లైక్ ఎ కమర్షియల్ ఫిల్మ్ ఫ్రమ్ ద ట్రైలర్. ఈ క్యారెక్టర్ ఈ స్క్రిప్ట్కి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది అని, దట్స్ మై థింగ్. బికాస్ ఐ డోంట్ వాంట్ టు సిట్ దేర్ అండ్ బీ ఐడల్. ఐ వాంట్ టు ఫీల్ ఛాలెంజ్ ఎవ్రీ డే అట్ వర్క్ టు సమ్ ఎక్స్టెంట్. అందుకనే. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ వర్క్ షుడ్ బి ఫన్. ఇట్ షుడ్ బి డిఫరెంట్. Not every day like a crying scene should feel like that's work. It should be different kind of work. Yeah. 2024 మీకు లక్కీయెస్ట్ ఇయర్ అనుకుంటా. ఒక 300 crores ఫిలిం, ఒక 100 crores ఫిలిం. ఓకే, ఇప్పుడు రన్నింగ్లో ఒక సినిమా ఉంది. ఎండ్ విత్ సక్సెస్ ఎండ్ చేస్తాం అనుకుంటున్నారా, లేదా ఇది ఎలా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్? అంటే నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే లైక్ హీ సెడ్, when you don't come from anything, every small step feels like a big success for you in my life. And every film has helped me run my home, put food on my table, and
every film is very special to me. Endukante నమ్మకం అయిన తర్వాత they give me that character, that role to be able to pull it off ani. And I am very, very, very happy to be doing a lot of work, and I hope I get to do more work. నవంబర్ మంత్ చాలా డ్రై మంత్ అన్న సినిమా ఇండస్ట్రీ పరంగా. యాక్చువల్గా మీరు ఇంతకుముందు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్తో పోలిస్తే ఇది చాలా డ్రై మంత్. ఇప్పుడున్న యాక్చువల్ ఈ వీక్ రిలీజెస్ కానీ అందరూ ఆ ఫెస్టివల్ సీజన్ ఎంజాయ్ చేసి మనీ బాగా స్పెండ్ చేసి నవంబర్ మంత్కి వస్తారు, కొంచెం డ్రై మంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంటెంట్లో ధైర్యం ఉంటే కానీ మీరు నవంబర్ ఈ డేట్ అయితే పెట్టలేరు. నెక్స్ట్ మీకు లాంగ్ రన్ కూడా ఉండదు, ఎందుకంటే నెక్స్ట్ పుష్ప ఉంది. సో మీకు ఒక 2 weeks గ్యాప్, మోస్ట్లీ 2 weeks రన్ ఉంటుంది అంతే. సో దాన్ని మీరు ఎలా ఇది చేసుకుంటారు? లాంగ్ రన్ని ఆలోచించడం లేదా జస్ట్ 2 weeks వరకే మీరు ఇది చేసుకుంటారు? ఎందుకంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా త్వరగానే ఓటీటీకి వచ్చేసింది, చాలా ఫాస్ట్లో వచ్చింది ఓటీటీకి. వితిన్ 20 days విండో అనుకుంటాను ఓటీటీకి వచ్చింది. మీరు ఎందుకు లాంగ్ రన్ని కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? లైక్ 1 month అట్లా టైంలో లాంగ్ రన్ కాన్సన్ట్రేషన్ చేసి సినిమా ఎందుకు తీయట్లేదు? ఆ రిలీజ్ డేట్స్ ఎందుకు మిస్ అవుతున్నారు? సినిమా థియేటర్ తర్వాత ఓటీటీకి వచ్చేది అనేది మాత్రం కంప్లీట్లీ ప్రొడ్యూసర్ చేతిలో ఉండే డెసిషన్ అది. ఓకే, దట్ వాజ్ నెవర్ టేకెన్ బై మీ. ఓకే. అండ్ ఇంకొకటి November 22 డ్రై మంత్ అంటున్నావు కదా, ఒకప్పుడు ఫిబ్రవరిని అట్లనే అనుకుంటుండే. సేమ్ ఫిబ్రవరి నవంబర్ ఇండస్ట్రీకి డ్రై మంత్ అనే ఇప్పుడు ఫిబ్రవరిని తీసేసినాం ఆ లెక్కలకి వెళ్ళి. ఈ సినిమా నవంబర్ తీసేస్తుంది ఫిక్స్. ఓకే. ఒక ఇంటర్వ్యూలో ట్రైలర్లో మెయిన్ స్టోరీ ఎందుకు రివీల్ చేయలేదంటే మహారాజాతో కంపేర్ చేశారు. అవును, అది ట్విట్టర్లో కొంచెం నెగిటివ్గా వెళ్తుంది. అవును చూసిన. చూసే ఉంటారు. అసలు అక్కడ ఏం జరిగింది, మీరు ఏం చెప్దాం అనుకున్నారు? కానీ నెగిటివ్ అయిందని వాళ్ళు అంటే విన్నా కానీ నేను చూడలేదు. ఆ నెగిటివ్ అయిన పేజ్ సమ్ 800 followers ఏమో ఉండే ఒక పేజ్. ఆ పేజ్ సో మోర్ దెన్ నెగిటివిటీ ఐ ఫీల్ లైక్ ఇట్స్ పించ్ ఆఫ్ టార్గెటింగ్ పేజెస్ ఏమన్నా ఉంటే. అలా కాదు, నార్మల్గా వేసిన పోస్టే కింద కామెంట్స్లో మహారాజాతో కంపేర్ చేస్తావా, అంత డెప్త్ ఉందా సినిమా? అదే మనుషులు మహారాజా రిలీజ్ అయ్యేదాకా పట్టించుకునే వాళ్ళు ఈరోజు మహారాజాతో కంపేర్ చేస్తావా అని మాట్లాడుతున్నారు. నేను ఇప్పటికీ చెప్తున్నా, మహారాజా అనే ట్రైలర్ చూసినప్పుడు మనలో చాలా మందికి సినిమా అంత డెప్త్ ఉంది అనుకోలేదు. చాలా మంది మనలో ఉన్న వాళ్ళం ఎవ్వరం మహారాజా అనే సినిమా ట్రైలర్ చూసినప్పుడు వి వర్ నాట్ హైప్డ్ అప్. సినిమా వచ్చి సడన్గా షాక్ చేసేసింది అందరిని. అవును. సో డెఫినెట్లీ మా ఫిలింలో అంటే కొన్నిసార్లు అక్కడ పట్టుకోవాల్సింది, నేను కామన్ పాయింట్ ఏం చెప్పిన అంటే, కొన్నిసార్లు చాలా కాంప్లికేటెడ్ ఉన్న స్టోరీని ట్రైలర్లో అన్ఫోల్డ్ చేయలేము. సో ఐ సెడ్ మై ఫిలిం హ్యావ్ సో మచ్ ఆఫ్ డెప్త్. ఇప్పుడు కూడా అదే చెప్తా, మళ్ళీ వేసుకోరు ఇది నా సినిమాలో డెప్త్ ఎక్కువ ఉంది. సో దాన్ని అన్ఫోల్డ్ ఎక్కువ చేయలేము ట్రైలర్లో. అది మీకు 21st రోజు అర్థమవుతుంది. అండ్ 22nd రోజు ఎవ్వడం ఏం మజాక్ చేస్తాడో చేయరు సినిమా మీద. అన్న ఎరుపు కార్ చూస్ చేసుకోవడంలో ఏంటన్నా అంటే ఈ కార్ ఇష్టం అందుకు అర్థం కాలేదు. ఎర్రెక్కిద్దామనే అన్న. ఇప్పుడు ట్రైలర్లో ఒక షాట్ ఉందన్న, లైక్ మీరు ఒక విగ్రహాల షాప్ దగ్గరికి వెళ్ళి ఒక అతన్ని కొడితే తన పోయి అమ్మవారి దగ్గర పోయి పడతాడు. అది కొంచెం వైరల్ అయింది ఆ షాటు. సో అది యాక్చువల్లీ ఇంటెన్షనల్ గా జరిగిందా లేకుంటే? అది డెఫినెట్లీ అట్లాంటి తప్పులు ఇంటెన్షనల్లీ చేయం కదా బ్రదర్. వి వర్ వెరీ సారీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఆ విగ్రహానికి తగలడం అనేది. బట్ అది క్లీన్లీ లైక్ అది అమ్మవారిది కాదు, బేసికల్లీ వన్ ఆఫ్ ద అవతార్ అన్నారు. బట్ దట్ వాజ్ అన్ఇంటెన్షనల్లీ అయిన మిస్టేక్ అది ఫ్రమ్ ద టీమ్. సో అది మిస్టేక్ ఎవరు చేసిరో వాళ్ళని తిట్టడం జరిగింది. అండ్ ఫిలింలో ఇట్ వోంట్ బి దేర్. అదే అర్థమవుతుంది, మోటివ్ అయితే ఏం లేదు కానీ డెఫినెట్లీ మోటివ్ ఉండదు కదా. సో అందుకని జస్ట్ మీరే ఒక క్లారిటీ చేస్తే అయిపోద్ది కదా. డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఎందుకంటే క్లియర్ చేయడానికి ఛాన్స్ దొరికింది. గంగానమ్మ తల్లి ఆశీస్సులతోనే ఉంటాం ఎప్పుడు. ఎస్, మిమ్మల్ని నేను 2020లో హిట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు కలిసిన అన్న, ఇది పిక్. ఇప్పుడు రీసెంట్గా మీరు చాలా సక్సెస్ చూశారు. బిగ్గెస్ట్ స్టార్తో కూడా మీకు లైక్ బాలయ్య గారితో, తారక్ ఖాన్తో కూడా మంచి ర్యాప్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. సో మీకు తెలుసో లేదో, మీకు తెలియకుండా లైక్ విశ్వక్సేన్ అని పేరు వినపడంగానే బ్రాకెట్లో యారోగెంట్ యాటిట్యూడ్ అని చెప్పి యాడ్ చేస్తున్నారు. సో ఇలా ఒక బ్యాచ్ లాగా ఏమన్నా మీ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారా, లేదంటే అది మీ అభిప్రాయం ఏంటన్నా? నేను బేసిక్గా వాళ్ళ గురించి ఆలోచనకి కూడా టైం ఇవ్వలేదు బ్రదర్ ఎప్పుడు. అండ్ ఐ థింక్ నేను మొన్న కూడా చెప్పిన, కోపం అహంకారం రెండు డిఫరెంట్ థింగ్స్. మనకంటే పెద్దోడితో ఫైట్ చేయవచ్చు కోపంగా, మనతో తప్పు మాట్లాడినోడితో ఫైట్ చేయవచ్చు కోపంగా. సో కోపం ఉండవచ్చు మనిషికి. అహంకారం ఏం తెలుసా, మనకంటే చిన్న వాళ్ళతో మన కింద పనిచేసే వాళ్ళతో
మనల్ని ఏం చేయలేని వాళ్ళతో కొట్లాడుతాం చూసినావా, అది అహంకారం అంటారు. సో నాకు ఆల్వేస్ కోపం ఉంది కానీ అహంకారం ఎప్పుడు లేకుండా. అండ్ నా చెవులకి వస్తే నేను ఇప్పటికీ అండ్ నేను కోపంగా మాట్లాడిన ప్రతిసారి ఎదురుగా కోపం తెప్పించిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది కదా. సో ఐ వోంట్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. నాకు యాటిట్యూడ్ ఉంది, అది గుడ్ యాటిట్యూడా బ్యాడ్ యాటిట్యూడా మీరు సెగ్రిగేట్ చేసుకోండి. ఇప్పుడైతే చూసామన్నా యాక్చువల్గా మీమర్స్ మీట్ అనగానే హీరోస్తో లైక్ ఈవెంట్ అయిపోయిన తర్వాత మీట్ అయిపోయిన తర్వాత లైక్ డిన్నర్ కానీ స్నాక్స్ కానీ లంచ్ కానీ ఇలా చేస్తారు. ఫస్ట్ అయితే మీరు వాళ్ళు తిన్న తర్వాత స్టార్ట్ చేద్దామని మీ టీంతో చెప్పారంట. సో మీ ఇంత మంచి వ్యక్తిని ఇలా ట్రోల్ చేస్తున్నారు అని ఒక చిన్న థాట్. బ్రో ట్రోల్ చేస్తారు బ్రో, డొనాల్డ్ ట్రంప్ ట్రోల్ చేస్తారు, ఒసామా బిన్ లాడెన్ ట్రోల్ చేస్తారు, అందరిని ట్రోల్ చేస్తారు. దెర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్, అందరు ట్రోల్ అవుతారు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ గ్రోత్ అంతే. మెకానిక్ రాకీ అని పెట్టారు, ఇక్కడ ఏమైనా ఎన్టీఆర్ ఫ్యాన్గా రాకీ అని పెట్టిరా, అసలు ఏంది దీని రాకీ స్టోరీ? మెకానిక్ అల్లుడ్లో మెకానిక్, రాకీ సినిమాలో రాకీ రెండు కలిపారా అని చెప్పి నాకు ప్రమోషన్స్కి వచ్చిన తర్వాత కొత్తగా తెలిసింది ఇది ఒక యాంగిల్ ఉందా దీనికని. బట్ మంచిదే కదా, ఇద్దరు పెద్ద పెద్ద స్టార్ పేర్లు ఉన్నాయి, మా అన్న పేరు ఉంది, మెగాస్టార్ బాస్ పేరు ఉంది. సో రెండు సక్సెస్ మా సినిమాకి కూడా వస్తుంది అనుకుందాం. దీని మీద అయితే ఎన్టీఆర్ ఫ్యాన్గా అయితే ఏం లేదంటారు. అంటే మేము ప్లాన్ చేసి అయితే పెట్టలే. వీడి పేరు నగుమోమ రాకేష్, సినిమాలో నగుమోమ రాకేష్ అని పెడితే టైటిల్ మీరు రారని చెప్పి వీడి ప్రొఫెషన్ మెకానిక్, వీడు రాకీ అని షార్ట్ కట్ లో వీడు పిలుచుకుంటాడని మెకానిక్ రాకీ ఇచ్చినాం. ఓకే మీనాక్షి గారు, మీకు బేసిక్గా నేను సింగర్ని కాదండి, మిమ్మల్ని చూసినాక పాట అవ్వాలనిపిస్తుంది. మీనాక్షి మీనాక్షి మీరా మీరా మీనాక్షి అని సంథింగ్. ఐ లవ్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఈ ఇద్దరు బ్యూటీస్ లో మెకానిక్ రాకీకి ఏ బ్యూటీ కనెక్ట్ అవుతుంది? ఇద్దరు బ్యూటీస్ లోనా? ఎంత తప్పు తెలుసా ఈ క్వశ్చన్. అట్లా కరెంట్ పాస్ అవ్వాలంటే పాజిటివ్ నెగటివ్ ఉండాలి. ప్లగ్, నేను కరెంట్ ప్లగ్ లాంటి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి రూమర్స్ క్రియేట్ అవుతుంది, దాని గురించి ఏమంటారు మీరు? అవును, yes, thank you for asking. ఇది ఫేక్, not true. I'm not getting married. No. అదే మేము చాలాసార్లు చూసాం, మొన్న మీమర్స్ గానే వేస్తున్నారు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఊపిరి పీల్చుకో. లాస్ట్ మంత్ ఒక రూమర్ ఏంటంటే ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు సమ్ తమిళ్ యాక్టర్ సన్. Last it was so every month there is one new rumor. I was in Salar apparently in one movie, then I'm in Vishwambara in some movie. So I think now I have stopped caring about it. అది గాని రీసెంట్ గా అన్స్టాపబుల్ షో అయిపోయిన తర్వాత నుంచే జరుగుతుంది. అది గాని అన్స్టాపబుల్ షో అయిపోయింది కదా రీసెంట్ గా మీది, అప్పుడు తర్వాత నుంచే అది రూమర్స్ అనేది క్రియేట్ అయ్యింది. I have no idea when they came. Kani, if there is something which I announce on my social media or Twitter is what is true. Everything else which does not come from me is not true. I'm single. Not ready to mingle. నరేష్ గారు, మీరు నెక్స్ట్ మూవీ హీరోగా ఎప్పుడు చేస్తున్నారు? నెక్స్ట్ మూవీ హీరోగా క్యారెక్టర్ యాక్టర్గా చేస్తున్నాను. సేమ్ టైం నా ఏజ్ లీడ్ రోల్స్ కూడా 3, 4 చేస్తున్నాను. నేను నమ్మేది ఏంటంటే క్యారెక్టర్ కథ ఇస్ ద హీరో. సో అలాంటి కథలకి కథానాయకుడు కూడా చేస్తున్నాను. బట్ ఐఎమ్ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. డోంట్ కాల్ మీ ఎ హీరో ఆర్ స్టార్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. ఆల్ ది బెస్ట్. మామూలుగా మీరు రాగానే కార్ నెంబర్ చూశాను, ఏమైనా ఫైన్స్ ఉంటాయేమో అని చూస్తే ఒక ఫైన్ కూడా లేదు, కావాలని హైడ్ చేశారా? ఏంటది? ఫైన్స్ లేవా? ఫైన్స్ ఏంటి లేవదే కదా. మరి అంత రెస్పాన్సిబుల్ గా నడిపిన ఇద్దరిని కూర్చోబెట్టుకొని. దాంతో పాటు నాది మెకానికలే. సో మెకానికల్ రాక అంకితం చేసినట్టున్నారు మీరు. డెఫినెట్లీ డెడికేట్ చేసేసిన. నెక్స్ట్ మ్యామ్, అంటే మొన్న రూమర్స్ చూసి నా హార్ట్ బ్రేక్ అయిపోయింది మ్యామ్. ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ అయ్యింది. అబ్బా సైరం అనిపించింది నాకైతే. ఆ డోర్ క్లోజ్ చేయండి, కొంచెం హార్ట్స్ అన్ని రిపేర్ చేసి పంపిద్దాం. బ్రేక్ అయ్యండి. మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాం మేమైతే. మేము సింగిల్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నాం దానివల్ల. విశ్వక్స్ బ్రో, ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ పెట్టారు కదా, అంటే యూత్ కోసం పెట్టారు, దానికోసం పెట్టారు? మీకోసమే బ్రో, నేను ఏం చేసినా మీకోసమే. నా స్వార్థం ఏముండదు దీంట్లో. ట్రైలర్ లాంచ్కి ఏమైనా ఎన్టీఆర్ అన్న ఏమైనా వచ్చాయి ఛాన్స్? సేమ్ మన మలయాళం పృథ్వీరాజ్ సార్ చెప్పారు కదా ఒక డైలాగ్, మనకి నో చెప్పని మనం ఎక్కువ అడగద్దు ఫేవర్స్. మనకి నో అనే ఆన్సర్ చెప్పేటోళ్ళంటే ఫేవర్స్ ఎక్కువ అడగద్దు. సేమ్ థింగ్.
అడగదలుచుకోలేదు. ఎందుకంటే హీ సపోర్టెడ్ మీ మెనీ టైమ్స్ ఇన్ మెనీ వేస్. బాలయ్య బాబు కూడా నన్ను హీ సపోర్టెడ్ మీ మెనీ వేస్. వాళ్ళు వస్తున్నారు కదా అని నేను మాటిమాటికి పిలవడం కూడా సంస్కారం కాదు. మీ ఈ మూవీలో ఒక మాస్ డైలాగ్ చెప్పండి. ఇంకోసారి గిట్టి ఈ కథలు పడ్డారనుకో బూట్ కాల్తో అంతే ఉత్తకాలు బయటకు వచ్చేస్తుంది. బూట్ ఎక్కడ ఉండిపోయింది అది మీ క్వశ్చన్. బూట్ కాల్తో తంతే ఉత్తకాలు బయటకు వచ్చింది. బూట్ ఎక్కడ ఉండిపోయింది? గుండెల్లోనా? దగ్గరలో ఉంది ఆన్సర్. హలో విశ్వక్ గారు. నమస్తే అండి. మీ మీమ్ పేజ్ పేరు ఫస్ట్ టైం ఫీమేల్ ఎంపవర్మెంట్ కొంచెం మీమర్స్ లో కూడా తీసుకురండి. ఫస్ట్ ఫీమేల్ మీమర్ కి ఇంకా తేండి రా జనాభా సగం ఉండాలి. అమ్మాయిల్ని తొక్కేస్తున్నారు వీళ్ళందరూ, అమ్మాయిలు తొక్కేస్తున్నారు. ఎవ్వరు దొక్కరు. నువ్వు చెప్పు నీ మెయిన్ పేజ్ నేను ప్రమోట్ చేస్తా ఈరోజు. ఏంది నీ పేజ్? మిస్ అమ్మ మీమ్ పేజ్ ఈరోజు షేర్ చేస్తా. మంచి మీమే నా మీద నేను షేర్ చేస్తా. ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి 2 years పట్టింది నాకు. 2 years బ్యాక్ మీమ్ పేజ్ పెట్టాల్సింది కదా, జల్దీ అయిపోతుంది. 4 years నుంచి కోవిడ్ టైం నుంచి ఉంది. కోవిడ్ టైం నుంచా? వెరీ గుడ్. బట్ ఆల్ ద బెస్ట్ టు యువర్ మీమ్ పేజ్. ఇంకా అమ్మాయిలను తీసుకురండి. ఇట్లా ఉత్తే అబ్బాయిలను కూర్చుంటే పాపం చూడు, డేవ్ చూడు ఎంత ప్యూర్ ఫీల్ అవుతుందో. మీ ముందు 2 beautiful girls ఉన్నారు. సో ఉంది. ముగ్గురు కదా, ముగ్గురు ఉన్నారు కదా. సార్ వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వినిపిస్తలేదురా ప్లీజ్ రా. నన్ను మాట్లాడనివ్వండి రా ప్లీజ్. తొక్కేసారు ఆల్రెడీ. వీళ్ళిద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వీళ్ళిద్దరితోనా? అరే ఇట్లాంటి హీరోయిన్లతో పని చేస్తే ఎట్లుంటుందిరా? అందరికీ నా టేస్ట్ చాలా బాగుండే. అస్సలు నాకైతే మైండ్ బ్లోయింగ్ ఉంటే నేను మాటల్లో చెప్పలేను, అంతే బాగుంది ఎక్స్పీరియన్స్. సారీ మ్యూజిక్ వచ్చి జోక్స్ కాదు, జేక్స్ బిజాయ్. ఓకే. ఆయన ఇప్పటికే చాలా మంచి ఇచ్చారు. సరిపోదే శనివారం ఇలాంటి చాలా మూవీస్. బీజిఎం ఈ మూవీలో ఎలాంటి మంచి బీజిఎం మేము ఎక్స్పెక్ట్ చేస్తాం? దుమ్మలు అదురుతాయి, అంత మంచిగా ఉంటుంది బీజిఎం. చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విల్ బి వన్ ఆఫ్ ద ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ ద ఫిల్మ్. ఆయన గురించి ఒక 2 words. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బిగ్ నేమ్ ఇన్ ఇండియా సూన్. ట్రైలర్ 1.0తో మా అందరినీ ఎర్రెక్కించేసినామన్నా. మీరు అనుకునేది కాదు, ఎర్రెక్కించేసినామన్నా. ఇదొక్కటే మాట, బ్లాక్ బస్టర్ కొడతాం, ట్రై చేద్దామన్నా. ఐ బ్రాట్ ది స్వీట్స్ ఫర్ యూ. లైక్ మీరు తింటే ఇంకా అందరికి వినిపించేలా. థ్యాంక్ యూ. ఏమన్నా తెచ్చినారా వాళ్ళ స్వీట్లో? కనీసం స్వీట్ తెచ్చిరా. బూందీలాంటి కదా, పూతరేకి తింటా. ఇంకో థ్యాంక్ యూ రా. ఓకే నువ్వు పెట్టుకో, నువ్వు హీరోయిన్స్ కూడా నేను తీసుకుంటా మిగిలిన వాళ్ళకి ఇచ్చే. యూ వాంట్ పూతరేకు? ఇట్ విల్ బి నైస్. మూవీలో మీరు సిఎస్సి చేసి సివిల్ ఇంజనీర్ అవుతా అని చెప్పి మెకానిక్ అవుతారు కదా, బీటెక్ ఏమైనా రిలేషన్షిప్ ఉందా? లైక్ బీటెక్ బ్యాక్ డ్రాప్ ఏమైనా ఉందా అంటున్నాను. బీటెక్కి నాకు లేదు. నేను హ్యాపీ డేస్ చూసి అందరు మోసపోగానే నేను పసిగట్టేశా. నేను కూడా అట్లా మోసపోవద్దని చెప్పి నేను వెళ్ళి BA మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేసినుండే. పొలిటికల్ సైన్స్ ఇంకా బ్యాక్లాగ్ ఉంది. సో ఎవరైనా అడిగితే కూల్ ఉంటుందని BA డిస్క్ అని చెప్తా. ఓకే థ్యాంక్ యూ బ్రో, ఆల్ ద బెస్ట్. శ్రద్ధ గారు, మీరు ఆ జెర్సీ మూవీలో నాని గారికి 500 ఇస్తే అయిపోకండి, హ్యాపీగా బతికేస్తుండే కదా మీరు. అరే నేను ఎందుకు నాకు కూడా సేమ్ అనిపించింది రా. మీ అండ్ మై ఫ్రెండ్ 500 ఇస్తే అయిపోగారా? 500 ఇస్తే హ్యాపీగా బతికిస్తుండే కదా. నాకు చెప్పకండి, స్క్రిప్ట్ రైటర్ని చెప్పాలి.
గౌతమ్ తిన్న నూరిని చెప్పాలి. కానీ నా ఫేవరెట్ ఫిలిం అన్న జెర్సీ. థ్యాంక్ యూ, నాది కూడా. అన్న మీది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో పర్ఫార్మెన్స్ తీశారన్న. నాకు మీ అన్ని మూవీస్లో నాకు అదే చాలా ఇష్టం. మాస్గా అంత యాక్షన్గా చాలా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు TFIలో సెగ్రిగేషన్స్ అనేవి ఉంటాయి. కొన్ని హీరోస్ని టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని సెగ్రిగేట్ చేస్తూ ఉంటారు. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? ఏమో బ్రో, నాకు MRF టైర్లే తెలుసు, మిగిలిన ఈ టైర్లనే తెలియదు నాకు. అండ్ ఏమో నాకు కూడా ఇష్టం ఉండదు ఆ టాపిక్ ఎక్కువ. సో మీరు ఫ్యాన్ వార్స్ ఎంజాయ్ చేస్తారా? ఫ్యాన్ వార్స్ అని నా ట్విట్టర్ అకౌంట్ ఎవరి దగ్గర ఉందో ఆడ ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటా చూసి. పెద్ద ఫ్యాన్ నీకు, లవ్ యూ అన్న. ఫస్ట్ థ్యాంక్ యూ బ్రదర్. అన్న నువ్వు నీ సినిమాస్ మొత్తంలో చాలా సీక్వెల్ బాకీ ఉన్నాయి. ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్ కదమ్కి మొన్న గ్యాంగ్స్ ఒకటి అనౌన్స్ చేసారు, దాని గురించి గ్యాంగ్స్ లేదు. అందులో 2 దాస్లను మేము మస్తు ఇష్టపడ్డాం అన్న, ఫలక్నామా దాస్, మన కృష్ణదాస్. అవి రాస్తున్నారా వాళ్ళని? ఆ దాస్లను మేము ఎప్పుడు కలవచ్చు మళ్ళా? డెఫినెట్లీ సెకండ్ పార్ట్ తీసినప్పుడు చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. సో ఐఎమ్ స్టిల్ సీయింగ్ ఏదైనా అద్భుతంగా క్రాక్ అయినప్పుడే చేద్దామని, ఏదో తీసేద్దామని కాదు. రాయడం స్టార్ట్ చేయలేదు బ్రదర్. ఐఎమ్ వెరీ ఆక్యుపైడ్ విత్ ద ప్రెజెంట్ ఫిల్మ్స్. మళ్ళీ అన్న మీరు ఒక ఇంటర్వ్యూలో చూసినా మీరు హీరో అవ్వడానికి డైరెక్షన్ చేసిన అన్నారు ఫలక్నామా దాస్. అంటే మీ మెయిన్ వచ్చేసి మీరు హీరో అవ్వాలి, యాక్టర్ అయిదామని వచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఆ సీక్వెల్స్ ఉన్నాయి, అంతే కసిగా డైరెక్ట్ చేయగలుగుతారా? అంతే. డెఫినెట్లీ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఈవెన్ ఇఫ్ దిస్ మెకానిక్ రాకీ కూడా నా ఫస్ట్ సినిమా అన్నట్టే చేస్తా. ఐ థింక్ దట్ ఈస్ ద ఎనర్జీ యూ హ్యావ్ టు మెయింటైన్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ యూ డూ. అప్పుడే నడుస్తాయి. అండ్ అన్న మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ నుంచి షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వచ్చినాం కదా అన్న. అయితే ఫస్ట్ ఫలక్నామా దాస్ తీసినప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ పెద్ద స్కేల్ నేను హ్యాండిల్ చేయగలుగుతా అని మీకు ఎప్పుడు ఆ నమ్మకం వచ్చిందన్న? టెక్నికల్ ఫిలిం నేను షార్ట్ ఫిలిం కూడా చాలా కష్టపడి తీస్తుండే, పెద్ద సినిమా అన్న ఫీలింగ్ లోనే తీస్తుండే. సో పెద్ద సినిమా తీసినప్పుడు కూడా షార్ట్ ఫిలిం అన్న ఫీలింగ్ లోనే తీస్తుండే. నేను కొన్ని క్యారెక్టర్స్ చెప్తాను మన TFIలో, మన తెలుగు హీరోస్లో ఏ క్యారెక్టర్ ఎవరికి సెట్ అయిద్దో మీరు చెప్పాలి. ఓకే, హల్క్ క్యారెక్టర్ ఎవరికి ఇస్తారన్న? హల్క్ ఐ థింక్ రానా ఓన్లీ. ఓకే, ఐరన్ మ్యాన్ అన్న? ఐరన్ మ్యాన్ రామ్ చరణ్. ఓకే, కెప్టెన్ అమెరికా? కెప్టెన్ అమెరికా కెన్ బి NTR. బ్లాక్ ప్యాంథర్? స్కిప్ అన్న. బ్లాక్ ప్యాంథర్ స్కిప్. స్పైడర్ మ్యాన్ అన్న? స్పైడర్ మ్యాన్ అల్లు అర్జున్. థోర్ అన్న? థార్ ప్రభాస్. ఎస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డాక్టర్ స్ట్రేంజ్ అన్న? డాక్టర్ స్ట్రేంజా? డాక్టర్ స్ట్రేంజ్ బాలే. ఎస్. థానోస్ అన్న? థానోస్. కీడా కూడా తరుణ్ భాస్కర్ గారితో చేశారు కదా. సో లైక్ ఇప్పుడు సేమ్ అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన విశ్వశాంత్ గారు చేస్తున్నారు కదా, వీళ్ళతోనే చేస్తారా లేదంటే వేరే లైక్ టైప్ మూవీస్ ఆర్ న్యూ ఏజ్ వాళ్ళతోనే చేస్తారా ఏంటి? ఇక్కడ ఎవరు నన్ను కాస్ట్ చేస్తే నేను చేస్తాను, కానీ వీళ్ళతో పనిచేయడం నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే వీళ్ళే అందరూ ఒక టైప్గా ఉంటారు, రాస్తారు కూడా, డైరెక్ట్ కూడా చేస్తారు, యాక్టింగ్ కూడా చేస్తారు. వాళ్ళ సినిమా అండర్స్టాండింగ్ చాలా నాకు నచ్చుతుంది. అందరితో పాటు చేస్తాను, కానీ వీళ్ళతో పాటు చేయడం నాకు ఎక్కువ ఇష్టం. మెయిన్ యాక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? మెయిన్ ఇక్కడి నుంచి వస్తుంది అంటున్నారా? నా ఆఫర్స్ అంటుంది. ఆఫర్స్ రాకపోయినా నేను వస్తాను. సార్ నీతో పాటు పని చేయాలని నేనే వస్తాను, వీళ్ళు ఆఫర్ చేయడం అవసరం లేదు. రైట్. జనతా గ్యారేజ్ సినిమా, ఈ సినిమాకి ఒక లింక్ ఉంది, గ్యారేజ్. అలాగే నేను ఇంకో లింక్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అందులో NTR అన్న మీకు ముంబై కావాలా హైదరాబాద్ కావాలా అంటే నేను హైదరాబాద్లోనే ఉంటా అన్నారు. అలాగే మీకు మీనాక్షి మ్యామ్ కావాలా శ్రద్ధ మ్యామ్ కావాలా అంటే ఒకటే, ఓన్లీ ఒకటే. రెండు కావాలి. అట్లా ఒప్పుకోం సార్. ఇదిగో NTR అని ఓన్లీ హైదరాబాద్ చూస్ చేసుకున్నారు. రెండు కావాలి నాకు. లేదు అది ఉండాలి, దాంతో పాటు